ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మా భార్య వాళ్ళ ఫ్రెండ్స్, మా భార్య వాళ్ళ బంధువులు ఎవరో చూసారంట. చూసిన తర్వాత "ఏంది బా రసీదు మందు తాగుతా వీడియో పెట్టినాడు. డిలీట్ చేయమను. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు" అంటే అనుకుంటారు. తినిందరగని వాళ్ళు లచ్చ అనుకుంటారు. మనం అన్ని దాంట్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు గదా! అంతా ఇప్పుడు మందు బాటిల్స్ ముందర పెట్టుకునేంత మాత్రాన నాకు మందు అలవాటు ఉంది అని కాదు, మందు అలవాటు లేదు అని కాదు. వాళ్ళు ఇక ఏం చూస్తున్నారంటే ఆడ వీడియోలో మందు చూస్తున్నారు, మందు తాగే రషీద్‌ని చూస్తున్నారు. మందుని ఎందుకు చూస్తున్నారు? రషీద్‌ని చూడండి, వాని పెర్ఫార్మెన్స్ చూడండి, వాని మాటలు చూడండి. ఎందుకు అంత అనవసరంగా ఇదే వీడియో ఎవడన్నా మనకు సంబంధం లేనివాడు ఈ వీడియో అప్‌లోడ్ చేస్తే ఎంజాయ్ చేస్తారు. బా తీసినాడురా పిల్లోడు. కానీ మన అనుకునే వాళ్ళు చూసినప్పుడు మాత్రం ఇట్లాంటి పనికిమాలిన సలహాలన్నీ ఇస్తా ఉంటారు. ఒక వీడియో ఏదన్నా సరే, ఒక వీడియో ఏదన్నా సరే చూసేటప్పుడు మనుషులు మాత్రమే చూడండి. వాళ్ళ చేతిలో మందుందా? వాళ్ళ చేతిలో బీర్ ఉందా? వాళ్ళ చేతిలో ఇంకొకటి ఉందా? అనేది ఎప్పుడు చూడొద్దండి. అట్లా చూడడం తప్పు. ఇప్పుడు నా మనసులో మీరేందనుకుంటారని చెప్పేసి నేను తీయాలనేది నేను తీసుకోకుండా నేను ఉండలేను. అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏదైనా వీడియో తీయాలనుకున్నా కూడా దాంట్లో వల్గారిటీ ఉండదు. గలీజ్ మాటలు ఉండవు, బూతులు ఉండవు. కనబడేటోళ్ళు కూడా చాలా నీట్‌గానే కనబడాల దాదాపు. అది నా ఆలోచన అది. అంత చెత్త చెత్త వీడియోలు నేనెప్పుడు అప్‌లోడ్ చేయను. దయచేసి మా బంధువులు కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. తప్పుడుగా ఆలోచనలు తీయొద్దండి. ఏందంటే ఆ కంటెంట్ అట్లా తీయాలనిపించినప్పుడు మాత్రమే అవన్నీ ఉంటాయి. బీర్ సీసాలు కూడా నావి కాదు, మనవి కూడా కాదు అవి. అక్కడొకటి వేరే పిల్లోలని పంపించి ఏరుకొని వచ్చుకొని చేసినదది. ఒకవేళ నిజంగానే నాకంత అలవాటుంది, అంత మందు తాగుతాననిపిస్తే అది అప్‌లోడ్ చేయనీకి నేనేం మూర్ఖుడిని గాదు గదా! నేను మూర్ఖుడినైతే సరే, నేనంత మూర్ఖుడిని గాదు గదా! ఆ విషయం మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? తప్పు అండి. అట్లా ఆలోచించొద్దండి ఎవరు. ఎవరు గూడా అట్లా తప్పుడుగా ఆలోచించొద్దండి. చేతిలో మందు బాటిల్ ఉంది గదా! అని మనకు మందు అలవాటుందా లేదా అని మీరు డిసైడ్ కావద్దండి. జస్ట్ అదొక ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోనే చూడండి. అంతకు మించి ఏం చూడాల్సిన అవసరం లేదు. అయినా నా గురించి మీకో క్లారిటీ ఉంది గదా! నా గురించి మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఇంత చెత్త ఆలోచనలు మీకెందుకొస్తాయి? రషీద్ మందు పెట్టుకున్నాడు. నాకైతే నచ్చలేదు. వీడియో గాదు. మీ మాటలు, మీ ప్రవర్తన.